ఆత్మీయులైన ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా ఎముకల పటుత్వం గురించి మీకు చెప్పాలి. చిరుధాన్యంలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల పెరుగుదలకి, ఎదుగుదలకి, అలాగే వృద్ధాప్యంలో కాల్షియం డిఫిషియన్సీ వస్తుంది. అలాగే మహిళల్లో ఎముకలు బాగా బలహీనపడుతూ ఉంటాయి ఈస్ట్రోజన్ లోపం వల్ల. అలాగే ఒక్కొక్కసారి దంతాలు దెబ్బతింటూ ఉంటాయి పిల్లల్లో. ఇలాగా ఈ కాల్షియం వల్ల వచ్చేటువంటి అన్ని సమస్యలకి కూడా చక్కటి పరిష్కారం ఈ చిరుధాన్యాలు. ముఖ్యంగా రాగులలో ఈ కాల్షియం ఎక్కువ ఉంటుంది. అలాగే చిరుధాన్యాల్లో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది కాబట్టి ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే చిరుధాన్యాల గురించి ముఖ్యంగా ఫైబర్ గురించి చెప్పాలి. చిరుధాన్యాల గురించి చెప్పాల్సి వస్తే ఫైబర్ గురించి ముందు చెప్పాలి. పీచు పదార్థం ఈ చిరుధాన్యాలలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అవసరానికి మించి ఆహారం తీసుకోం మనం. ఎందుకంటే ఫైబర్ తింటే లోపల అది వెళ్ళి ఉబ్బి నీళ్ళని పీల్చుకొని లోపల ఒక పెట్టినట్టుగా ఉంటుంది. దీంతో వేరే ఆహారాలు తినాలనిపించదు. ఈ పీచు పదార్థం చిరుధాన్యాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి నిదానంగా ఆహారం జీర్ణం అవుతుంది. జీర్ణమయ్యి అది ఇంకా త్వరగా శోషించబడకుండా ఉంటుంది. దీంతో ఈ ఆహారంలో చక్కెర నిల్వలు నెమ్మదిగా సస్టైన్డ్గా విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఎందుకంటే స్లో రిలీజ్ ఉంటుంది ఎనర్జీ. అలాగే క్యాలరీలు ఇవన్నీ స్లోగా రిలీజ్ అవుతాయి. కాబట్టి డయాబెటిక్స్కి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆహారం. ఈ చిరుధాన్యాలలో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి కాలేయం పైన అలాగే రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి కొవ్వుని ఈ చిరుధాన్యాలు తగ్గించడానికి సహాయపడతాయి. అంటే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అలాగే ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకం, మొలలు ఇలాంటి వాటన్నిటికీ ఇది చక్కటి పరిష్కారం. అన్నిటికీ మించి గుండె సంబంధిత సమస్యలు, మైగ్రేన్ సమస్యలు, రక్తపోటు వీటన్నిటికీ చక్కటి ఆహార పరిష్కారం ఈ చిరుధాన్యాలు. ఎందుకంటే చిరుధాన్యాలలో మ్యాంగనీస్ ఉంటుంది, అలాగే మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. ఇవి ఉంటాయి కాబట్టి మైగ్రేన్ సమస్యలకి, అలాగే హార్ట్ రిలేటెడ్ డిజార్డర్స్, హృదయ సంబంధ వ్యాధులకి ఇది చక్కటి పరిష్కారం. అన్నిటికీ మించి కణజాలాలు హెల్దీగా ఉండాలంటే దానికి కూడా ఈ చిరుధాన్యాలు అనేది ఒక పరిష్కారం. ఎందుకంటే చిరుధాన్యాలలో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి కండరాలను సమన్వయపరుస్తాయి. అలాగే ఈ కణజాలాలని స్టెబిలైజ్ చేస్తాయి, స్థిరీకరణ. అలాగే మెటబాలిక్ ప్రాసెస్ అంటే జీవక్రియల్ని క్రమబద్ధం చేస్తాయి. రక్తం తయారవడానికి సహాయపడతాయి. అలాగే చర్మం ఆరోగ్యంగా తయారవడానికి కూడా ఈ అమైనో యాసిడ్స్ సహాయపడతాయి. అలాగే మరొక ముఖ్యమైన సమస్య, ఈ చాలామందిలో రక్తహీనతను చూస్తూ ఉన్నాం. ఇలాంటి రక్తహీనత వల్ల దీన్ని అనుసరించి అనేక సమస్యలు వస్తున్నాయి. దీనికి కూడా ఒక మంచి ఆహార పరిష్కారం చిరుధాన్యాలు. ఎందుకంటే చిరుధాన్యాలలో ఇనుము అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఈ ఖనిజం అనేది ఇలా ఎక్కువ మొత్తాల్లో ఐరన్ ఉంటుంది కాబట్టి ఎనీమియాని చక్కదిద్దుతుంది ఇది. ముఖ్యంగా మహిళల్లో, ముఖ్యంగా గర్భధారణ టైంలో ఈ ఎనీమియా బాగా ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది పరిష్కారం. అలాగే పిల్లల్లో కూడా రక్తహీనత వస్తూ ఉంటుంది. వీళ్ళకి కూడా ఇది చిరుధాన్యాల పరిష్కారం. ఎందుకంటే దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే ఈ మధ్య ఎవరిని చూసినా చెప్పే కంప్లైంట్ ఏంటంటే నరాల బలహీనత. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు నరాల పటుత్వం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ చిరుధాన్యాల్లో లిసిథిన్ అనేది ఉంటుంది. ఇది ఉంటుంది కాబట్టి నరాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. అన్నిటికీ మించి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా క్యాన్సర్స్ని చూస్తున్నాం. ముందు కాలంలో ప్రతి 10 మందిలో దాదాపుగా సగానికి సగం మంది క్యాన్సర్ బారిన పడే రిస్క్ ఉందని మనకి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి క్యాన్సర్ రాకుండా నివారించుకోవాలంటే దానికి పరిష్కారం కింద ఈ చిరుధాన్యాలు ఉపయోగపడతాయి. ఎందుకంటే చిరుధాన్యాలలో అనేక రకాల ఫైటోకెమికల్స్ ఉంటాయి, అలాగే ఫైలేట్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ ఉంటుంది. ఈ అన్నీ కూడా క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. ఇంతేనా, అనేక ప్రయోజనాలు ఈ చిరుధాన్యాలతో ఉన్నాయి. కీళ్ళ జబ్బులకి, ఆస్మాకి, అలాగే కాలేయ సంబంధ వ్యాధులకి, అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గిన సందర్భాలలో దాన్ని పెంచడానికి, ఇంకా ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడానికి అన్నిటికీ కూడా ఈ చిరుధాన్యాలు ఉపయోగపడతాయి. ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలి, గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి. చిరుధాన్యాలలో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే గ్లైసిమిక్ అంటే ఏంటంటే గ్లూకోజ్ అని, అంటే తీపి అని. అంటే ఇలాగ ఎక్కువ ఉంటే షుగర్కి దారితీస్తుంది, తక్కువ ఉంటే షుగర్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయి అమాంతంగా పెరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు,
అలాగే ఇంకా హార్ట్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇది గొప్ప వరం. కాబట్టి ప్రస్తుత రోజులలో ప్రీ డయాబెటీస్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, లేకపోతే డయాబెటీస్ రిస్క్ ఉన్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరి ఆరోగ్యానికి మంచి పరిష్కారం ఏమిటంటే చిరుధాన్యాలు. చిరుధాన్యాలలో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. మన బియ్యంలో మాంసకృతులు 6 నుంచి 7 గ్రాములు ఉంటుంది. మిగతాదంతా కూడా పిండి పదార్థమే. కొవ్వు కూడా చాలా తక్కువగానే ఉంటుంది బియ్యంలో. అదే జొన్నలు కానీ, కొర్రలు కానీ వీటిని తీసుకున్నారనుకోండి, మాంసకృతుల మోతాదు ఎక్కువ ఉంటుంది. అది వీటి ప్రత్యేకత. బియ్యం, చిరుధాన్యాలు రెంట్లో కూడా పిండి పదార్థం ఒకే మోతాదులో ఉంటుంది నిజానికి. కానీ బియ్యంలో ఉండేటువంటి పిండి పదార్థం ఏమో త్వరగా జీర్ణం అవుతుంది. ఇందులో ఉండేటువంటి అంటే ఈ చిరుధాన్యాల్లో ఉండేటువంటి పిండి పదార్థం ఏమో తక్కువ అంటే జీర్ణం అంత త్వరగా అవ్వదు, ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి. కాబట్టి చిరుధాన్యాలలో పిండి పదార్థంతో పాటుగా పీచు ఉంటుంది కాబట్టి ఈ పిండి పదార్థం నిదానంగా జీర్ణం అవుతుంది. ఇది శరీరానికి చాలా అవసరం. అలాగే వీటిలో పీచు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చిరుధాన్యాలలో ఆ పీచు వల్ల అనేక ప్రయోజనాలు మనకి కలుగుతాయి. చిరుధాన్యాల అన్నం మీరు కొద్దిగా తిన్నా కానీ కడుపు నిండినట్టు ఉంటుంది. ఎందుకు అంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది. ఇదే సందర్భంగా సూక్ష్మ పోషకాల గురించి మీకు చెప్పాలి. అంటే ఇనుము, కాల్షియం, జింకు ఇలాంటి సూక్ష్మ పోషకాలు వరి బియ్యంల కంటే చిరుధాన్యంలో ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా సజ్జలు, సామలలో ఇనుము దాదాపు మాంసంతో సమానంగా ఉంటుంది, అంటే నాన్ వెజ్తో సమానంగా. ఆకుకూరలో కూడా ఎంత ఇనుము ఉండదు. అలాగే ఈ జొన్నలు, రాగుల్లో కూడా ఇనుము కాస్త ఎక్కువ ఉంటుంది. కొర్రలు, వరిగల్లో మాత్రం కాస్త తక్కువ ఉంటుంది. కాబట్టి మీ ఇనుము మీకు ఎంత అవసరం అనే దాన్ని బట్టి ఈ చిరుధాన్యాన్ని ఎంచుకోవాలి. ఇదే సమయంలో కాల్షియం గురించి చెప్పాలి. రాగులలో కాల్షియం దాదాపు పాలతో సమానంగా ఉంటుంది. మనం మామూలుగా కాల్షియం రిచ్ ఫుడ్ ఏమిటంటే పాలు చెబుతాం కదా, రాగుల్లో కూడా పాలతో సమానంగా కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల రాగుల నుంచి 344 మిల్లీగ్రాముల కాల్షియం మీకు లభిస్తుంది. అంటే ఒక కప్పు పాల నుంచి 300 మిల్లీగ్రాముల కాల్షియం మీకు లభిస్తుంది. ఇలాగ మీరు కంపేర్ చేయొచ్చు. అందుకే ఒకప్పుడు ఈ రాగుల్ని పేదవాడి పాలు అని పిలిచేవాడు. సజ్జల్లో కూడా కాల్షియం బియ్యంతో సమానంగా ఉంటుంది. ఇదే సందర్భంగా మాంసకృతుల గురించి మీకు చెప్పాలి. జొన్నలు, సజ్జలు, కొర్రలు వీటిలలో గోధుమతో సమానంగా ఉంటాయి మాంసకృతులు. రాగులు, వరిగళ్ళు, సామలు వీటిలో బియ్యంతో సమానంగా ఉంటాయి. ఇక కొవ్వు తౌడు తీసేస్తాం కాబట్టి బియ్యంలో కొవ్వు అనేది ఉండదు. కానీ చిరుధాన్యాలని మనం వాటిని పైన తీసేయం, అంటే పొట్టుతో సహా వాడుకుంటాం. పొట్టు తీసినా కానీ కాస్త కొవ్వు ఉంటుంది. పైగా ఇది మంచి కొవ్వు. ముఖ్యంగా సజ్జల్లో ఈ కొవ్వు మోతాదు ఎక్కువ ఉంటుంది. అందుకే వీటితో మీకు అంటే సజ్జలు తిన్నప్పుడు శక్తి బాగా లభిస్తుంది. సజ్జలు, సామలు, కొర్రలు వీటిలలో 4 నుంచి 5 గ్రాముల కొవ్వు. రాగులు, వరిగలు, జొన్నలు వీటిలో 1.5 నుంచి 2 గ్రాముల కొవ్వు ఉంటుంది. కొద్ది మోతాదులో అనుకోండి ఈ కొవ్వు. కానీ ఈ కొవ్వులో మనకి అవసరమైనటువంటి కొవ్వు తాలూకు అంటే ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది గుండెకి చాలా మంచి చేస్తుంది. అంటే కొవ్వు ఉన్నా ఆ కొవ్వు మనకి మంచి చేస్తుంది, చిరుధాన్యాల్లో ఉండే కొవ్వు. ఇక శక్తి విషయం తీసుకుంటే బియ్యంలో లాగానే చిరుధాన్యాలతో కూడా 330 నుంచి 340 కిలో క్యాలరీల శక్తి మనకి లభిస్తుంది. సజ్జల నుంచి కాస్త ఇంకా ఎక్కువ లభిస్తుంది కూడా. కాబట్టి శక్తి రాదు అనుకోవటం అపోహ. ఇక పీచు బియ్యంతో పోలిస్తే ఈ చిరుధాన్యాలలో 66% పీచు ఎక్కువ ఉంటుంది. పైగా దీంట్లో కూడా నీటిలో కరిగే రకం పీచు ఇది 1 నుంచి 2% ఉంటుంది. కరగని రకం పీచు ఏమో 8% ఉంటుంది. ఇలాగ నీటిలో కరిగేది, నీటిలో కరగనిది 2 ఉంటాయి. కాబట్టి వీటితో ఈ చిరుధాన్యాలతో మలబద్ధకం సమస్యను ఎదుర్కోవచ్చు. ఈ పీచు పేగులలో ప్రోబ్యాక్టీరియా అంటే ఏమిటి, మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహాయపడుతుంది ఈ పీచు. చిరుధాన్యాలు అంటంతో చాలామందికి జొన్న రొట్టెలు, రాగి సంకటి, రాగి ముద్ద ఇలాంటివి మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఇవే కాదు, అన్నం, ఇడ్లీలు, దోశలు, పిండి వంటలు, మిఠాయిలు, అలాగే ఇంకా స్పెషల్ వంటకాలు ఇలా దాదాపు మనం ఇంట్లో తినే అన్ని రకాల పదార్థాలని కూడా ఈ చిరుధాన్యాలతో మీరు తయారు చేసుకోవచ్చు. వీటికి మెయిన్గా చెప్పాల్సి వస్తే చిరుధాన్యాలతో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవచ్చు. ఉదాహరణకు షుగర్ ఉందనుకోండి మీకు, దీన్ని చిరుధాన్యాలను మీరు ఎంచుకోవచ్చు. ఎందుకంటే చిరుధాన్యాలలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బియ్యంతో పోలిస్తే
ఈ చిరుధాన్యాలు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కాబట్టి వీటిలో ఉండేటువంటి గ్లూకోజ్ కూడా ఈ రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది. వరన్నం మీరు తిన్నారనుకోండి, తింటే గంటలోపే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పై స్థాయికి వెళ్తాయి. కానీ చిరుధాన్యాల్లో ఇలాంటి సమస్య ఉండదు. అంటే చప్పున పెరగటం, చప్పున తగ్గటం ఉండదు. కాబట్టి డయాబెటిక్స్కి ఈ చిరుధాన్యాలు అనేవి ఒక చక్కటి ఆహార ఔషధం. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.